ఏంటి మీరు మాట్లాడేది? మీ దగ్గర గదులు లేవంటే ఏంటి అర్థం? అయ్యో, మేం కావాలని అయిపోయాయని చెప్పడం లేదు. ఈరోజు ఇక్కడికి అనుకోకుండా పేరున్న వ్యక్తి వస్తున్నారు. ఈ భవనం మొత్తం వాళ్ళకే కావాలని తీసుకున్నారు. వాళ్ళని తప్ప అందరినీ బయటికి పంపించేశారు. కాబట్టి దయచేసి మీరు వేరే ఎక్కడైనా చూసుకుంటే మంచిది. ఏ బాబు, అమ్మగారు, మీరు చెప్పిన ప్రకారమే మీకోసం అన్ని గదుల్ని నిలిపించాను. దాంతోపాటు లోపల ఉన్న వారిని కూడా పంపించేశాం. ఈ సుగంధ ద్రవ్యాల పెట్టిని తీసుకెళ్లి మా ప్రభు జిన్గారి గదిలో పెట్టి ఉంచండి. వాటిలో కొన్ని మొక్కల్ని తుంచిపెట్టాము. వాటి వల్ల దోమలు దగ్గరికి రాకుండా ఉంటాయి. మన ప్రభువులు నీకోసం ఏదైనా చేయటంలో ఆశ్చర్యమే లేదు. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ప్రభువుకి చిన్నపాటి లోటు కూడా జరగడానికి వీల్లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. పద, మనం ఒకసారి వెళ్ళి మన ప్రభువుల గది చూద్దాం. పదండి, నేను మీకు గదులను చూపిస్తాను. అదా సంగతి. ల్యాండ్లింగ్ వారి జిన్క్లాన్ వాళ్ళన్నమాట. వాళ్ళు గూజుపాఠాల కోసం వచ్చుంటారు. ఇక్కడే బస చేస్తారేమో. అయినప్పటికీ జిన్క్లాన్ వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. ఇక్కడ గదులన్నీ తీసుకుని ఏం చేసుకుంటారు? మనల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకా ఈ ఊర్లో వేరే గదులు ఎక్కడా లేవు. మనకింకా వేరే దారి లేదు. మియాన్ ఆగండి. మీ సుగంధ ద్రవ్యాలలో ఒకటి నాకిస్తారా? అసలు ఎవరు నువ్వు? నా పేరు అసలు నీకెలా తెలుసు? తను చెప్పింది. ఒకవేళ తను నేను పేరుతో పిలిస్తే నేనెందుకు పిలవకూడదు? అసలు ఎవరు నువ్వు? నన్ను అలా పిలవద్దు. సరే, పిలవను. కానీ దానికన్నా ముందు నువ్వు నీ అసలు పేరు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు నేను మియాన్ అని పిలవను. నేను నీకు అసలు నా పేరెందుకు చెప్పాలి? నువ్వు ఎదుటివారి పేరు అడిగే ముందుగా నీ పేరు చెప్పడం నేర్చుకో. అయితే సరే, నేను చెప్తాను, మీరు గుర్తుంచుకోండి. నా పేరు యువాండో. మినియా, ఆ పేరు నేను ఎక్కడ విన్నానో ఏ రాజుతో గుర్తు రావడం లేదు. కానీ తనని చూసినా, తన వేషధారణి చూసినా ఎవరో రాజులాగే ఉన్నాడు. నువ్వు ఆట పట్టిస్తున్నావు కదా? ఏంటి నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు? వాడిని చూస్తుంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడు. అదేంటి, చక్కగా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, స్నేహం చేయాలనిపిస్తోంది. నీకు కూడా పిచ్చి మీద పట్టిందా? ఎందుకలా చూస్తున్నావు మమ్మల్ని? సిగ్గు లేకపోతే సరే. సరే మియాన్ గారు, మీరు ల్యాండ్లింగ్ వారి జిన్క్లాన్ నుండి వచ్చారు కదా. బయట అందరూ చెప్పుకుంటూ ఉంటారు జిన్క్లాన్లో అమ్మాయిలు బొమ్మల్లాగా అందంగా ఉంటారు అని. ఇక ఇప్పుడు నేను చూశాక నాకు బాగా నమ్మకం కలిగింది. పెద్ద వాగుడుకాయలాగున్నాడు. నేను యన్మెంగ్ వారి జియాన్ క్లాన్ నుండి వెయ్యంగిని. నన్ను ఉజాన్ అనొచ్చు. మేము గూసు వెళ్తున్నాము. దారిలో ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆగాం. నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ఈ రాత్రికి ఇక్కడ ఉండడానికి మాకు అనుమతినివ్వండి. ఓ, అసలు విషయం అదన్నమాట. అంటే యువండ గారికి మంచి పేరే ఉంది, కానీ ఏమైనా గదులు అంటే... మినియా, మన ప్రభు ఇక్కడికి ఎంతో మందిని తీసుకున్నారు కదా. అప్పుడు చాలా గదులు ఖాళీగానే ఉంటాయి. వీళ్ళు మనకంటే ముందొచ్చారనుకుందాం. అలా అయితే వ్యూ గారు మీరు ఇక్కడ ఉండొచ్చు, కానీ గుర్తుంచుకో, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. మీ సహాయానికి ధన్యవాదాలు. నీలాగా అమ్మాయిల్ని మాటలతో మాయ చేసేవాడికి ఇవన్నీ పెద్ద విషయం కాదులే. అక్క, చూసావా అన్నయ్య ఏమంటున్నాడు? షాంగ్చెన్, నా ప్రతిభ నీకు లేదని నువ్వు ఏడుస్తున్నావని నాకు బాగా తెలుసు. ఏంటి మీరిద్దరూ ఒక్కరోజు కూడా గొడవ పడకుండా ఉండలేరా? అది సరే గాని అక్క, ఆ మియాన్ చెప్పిన ప్రభు ఎవరై ఉంటారు? నీకేమైనా తెలుసా? ఎవరైతే ఏంటి, దాదాపు మన వయసు ఉంటుంది. జిన్క్లాన్ వాళ్ళయ్యి ఉంటారు. ఇంకా తను వాళ్ళ యువ ప్రభు జిన్ జీక్సోన్ కాకపోతే మరి ఎవరై ఉంటారు? అది సరే అన్నయ్య, నాకు విషయం చెప్పు. ఆ జిన్ ప్రభు ఇంకా తను చిన్నప్పుడున్నంత ఆడంబరంగానే ఉన్నాడంటావా? మీకు నేను క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న గదులు అందరికీ సరిపోలేదు. దయచేసి మీరు ఈ గదిని ఖాళీ చేయాలి. మీకు స్వాగతం ప్రభు. ఈ ప్రదేశంలో ఇదే మంచి విశ్రాంతి భవనమా?
అవును ప్రభు. మన జిన్లిన్ తో అస్సలు పోల్చడానికి కూడా పనికిరదు. ఇక మన కుర్చీ నల్ల గంధంతో తయారు చేసుకుంటాం. టీ తాగడానికి మనం వాడే పాత్రలు నెమలి పచ్చ రంగులో ఉన్న పింగాణి పాత్రలను ఉపయోగిస్తాం. ఈ చాయ్ చల్లగా ఉంది. నా గదెక్కడో చూపించండి. తప్పకుండా నాతో పాటు రండి. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. యువప్రభు జిన్ కూడా గూసువారి ల్యాండ్ క్లాన్ పాఠాలకు వస్తున్నారనుకుంటా. కాస్త మర్యాదగా మాట్లాడండి. మా జిన్ ప్రభువులు ఎప్పుడు తప్పుగా మాట్లాడరు తెలుసా? నువ్వాగు. మీరు కూడా ఇక్కడే ఉంటున్నారా? మేం కూడా ఇక్కడ విశ్రాంతికి వచ్చాం. కానీ అదంతా కుదరదు. ఈ ధర్మశాలలోని అన్ని గదుల్ని మా ప్రభు ఇంతకు ముందే సొంతం చేసుకున్నారు. అందుకే మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండాల్సి ఉంటుంది. కానీ మేము ఇక్కడికి ముందొచ్చాం. మీరు ముందుగా వస్తే ఏంటి? మీరు చెప్పదలుచుకుందేంటో వెళ్ళి యజమానికి చెప్పండి. ఇప్పుడు ఈ ధర్మశాల మాది. మా ప్రభువుని ఎవరూ కలవకుండా ఇబ్బంది పెట్టకుండా మొత్తం గదులను మేమే తీసుకున్నాం. అయినా కానీ ల్యాన్ వంశం వారు చెప్పిన దాని ప్రకారం ఒక్కో వంశం వారికి పరిమితమైన సంఖ్యలో అనుమతి ఉంటుంది. మరి ఈ యువప్రభు జిన్ గారు అంతమందిని తీసుకొచ్చారు. మరి ఇంతమంది అవసరం ఏంటి? ఇది ఎవరికి చూపించడానికి? మేమంతా జిన్ ప్రభువుల సేవకులం, అందుకే వచ్చాం. ఓ, అయితే జిన్ వంశం వాళ్ళు ప్రదర్శించుకోవాలి అని అనుకుంటారన్నది నిజమేనమాట. కానీ నేను ఇంకోటి కూడా విన్నాను, ల్యాన్ వంశం వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగి ఉన్నవారని. కానీ ఇక్కడ మన యువప్రభువులు జిన్ మాత్రం తనతో పాటు ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు తలవంచాల్సిన అవసరం లేదు. ఉషియాన్, అదేం లేదక్క, నేను కేవలం తన మంచి కోసమే సలహా ఇచ్చాను. నీకెంత ధైర్యం ఉంటే మా ప్రభువును అవమానిస్తావు? ఇదేనా మీ జియాన్ వంశపు మర్యాద? ఎలాంటి అవమానం చేశాను చెప్పు చూద్దాం. మీకు కావాలంటే నాతో పోటీ పడండి, కానీ మధ్యలో నా వంశాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఉషియాన్, చేన్, వెళ్ళి మన సామాన్ సర్దండి. ఇంకెక్కడికైనా వెళ్దాం. జియాంగ్ గారు, ఇంకా మాకు సెలవు. ప్రభు, ఇది మీ గది కాదు, మీది పక్కనుంది. నన్ను క్షమించండి జియాంగ్ గారు, నా గదే అని పొరపాటు పడ్డాను. తప్పుగా అనుకోకండి. క్షమాపణ చెప్తున్నట్టు ఎందుకు నటిస్తున్నారు? ఇప్పుడు ఈ ఆశ్రమం అంతా మీదే కదా. మీ జిన్ వంశం వారి పరిపాలన చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, అంత గొప్పగా ఏం లేదు. అసలు ఈ జిన్ జిక్సువాన్ ఎంతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. తనేమన్నా ఈ ఆశ్రమానికి యజమాని అనుకుంటున్నాడా?
నాకు ఇప్పటి వరకు కనీసం ఒక బొట్టు మద్యం కూడా దొరకలేదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో నీకిప్పుడు మందు కావాలా? ఒకసారి మన అక్కని చూడు. నాకైతే అసలు మన మామయ్య ఎందుకు అలా చేస్తున్నాడో తెలియట్లేదు. మన అక్కకి తనకి వివాహం ఎందుకు నిశ్చయించారు? ల్యాండ్ క్లాన్ వారి నియమాల ప్రకారం పాఠాలు నేర్చుకోవటానికి వచ్చిన వారికి ఆహ్వానం లేకపోతే ప్రవేశం లేదు. చూడు మిత్రమా, నేను నీకు 1000 సార్లు చెప్పాను. మేం పొరపాటున ఆహ్వాన పత్రాన్ని పోగొట్టుకున్నాము. అసలు అది ఎలా పోయిందో తెలియట్లేదు. కావాలంటే ఇక్కడున్న ఎవరితోనైనా మా గురించి అడగొచ్చు. నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? చూడండి, ఆహ్వానం లేకుండా మేము వచ్చిన వారిని గుర్తించలేము. ఒకసారి మీరే అటు చూడండి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మేము ఇక్కడే పడుకోవడం కూడా నువ్వు ఒప్పుకోవు కదా. ఒక పంచేయి, నువ్వు వెళ్ళి మీ వంశ నాయకుడిని తీసుకురా. ఆయన మా అక్కని చూసే ఉంటారు. తనని చూశారంటే ఆయనే నీతో చెప్తారు నేను నిజం చెప్తున్నానని. అలా అయితే 5:45కి మా బృందాల వారు మారుతారు. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. ఏంటి, సూర్యాస్తమయం అయ్యే వరకా? ఇంకెంతసేపు ఎదురు చూడాలి మేము? ఉష్యాన్, కొంచెం శాంతంగా ఉండు. కానీ అక్క, నాన్నగారు చెప్పారు కదా, ఏమైనా కానీ మనం పద్ధతిగా మాట్లాడాలి. మనం ఇక్కడే ఉందాం, అలాగే ఎదురు చూద్దాం. ఈయన తిరిగొచ్చేసారా? చిన్న ప్రభు, మీకు స్వాగతం. ఏంటి, ఏదైనా సమస్య ఉందా? ఈయన ఖచ్చితంగా ల్యాండ్ చిన్న కొడుకు ల్యాండ్ వ్యాంగ్జీ అయి ఉంటాడు. ల్యాండ్ కౌన్సిలర్లో ఒకరు. అయితే తను మనకు సహాయం చేయగలడు. ఏమైంది? లోపలికి తీసుకుని వెళ్ళండి. విండిలాకి ఎవరు చేసి ఉంటారు? ఏమో, చూడబోతే చనిపోయినట్లేడు. ఎవరో క్షుద్రమంత్రగాడు శాపం పెట్టినట్టున్నాడు. క్షుద్రమంత్రగాడా? చిన్నప్రభు, నేను జియాంగ్ చెంగ్, యున్మెంగ్లోని జియాంగ్ క్లాన్ నుంచి వచ్చాను. తను మా అక్క జియాంగ్ యాన్లీ, నా తమ్ముడు వివుక్సియాన్. చిన్నప్రభు, మీ గురించి చాలా విన్నాము. ధన్యవాదాలు. చిన్నప్రభు, మా ఆహ్వానాన్ని పోగొట్టుకున్నాం. బయట పడుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అలాగే మాకు ఆలస్యం అవుతుంది. ఆహ్వానం లేకపోతే ప్రవేశం ఉండదు. లాన్ గారు, మేము ఇక్కడికి యున్మెంగ్ నుండి వచ్చాం. ప్రయాణ బడలిక ఉన్నా కూడా మేము సూర్యాస్తమయం అయ్యేలోగానే ఇక్కడికి చేరుకున్నాము. కేవలం ఒక ఆహ్వాన పత్రం లేనంత మాత్రాన మీరు ఆహ్వానించిన వాళ్ళని ఆపేస్తారా? ఆహ్వానం లేకుండా ప్రవేశం ఉండదు. చూడండి లాన్ గారు, అదేదో పొరపాటున పోయింది. మేమేమీ కావాలని చేసింది కాదు. దయచేసి మమ్మల్ని అనుమతించండి. వెళ్ళి వెతకండి. చూడండి లాన్ గారు, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. చాయి ఊరి నుండి సుమారు 20 మైళ్ళు దూరంలో ఉన్నాము. అలాంటిది మీరిప్పుడు మమ్మల్ని వెళ్ళి వెతకమంటున్నారా? ఎంతటి అమానుషం ఇది! లాన్ గారు, నా మాట వినండి. ఏం జరిగినా సరే మేము ఇక్కడి నుంచి వెళ్లేదిలే. చిన్న ప్రభువుల మంత్రం మీకు మాట రానికుండా చేసింది. ఆయన తప్ప ఎవరూ విడిపించలేరు. మీరు అలా కాసేపు వదిలేస్తే అదే విడిపోతుంది. ఆ ల్యాండ్ చిన్న ప్రభు ఎంత దుర్మార్గుడో కదా. అవునవును, నువ్వు నిజం చెప్పా. మనం చాలా గొప్పగా అనుకున్నాం. దీనికంటే మన ఎన్మెంగే చాలా నయం. అవునవును, నిజమే. ఇంకా ఏం తెలియడం లేదు. ఇక్కడ మనం ఇంకెంతసేపు ఉండాలో? వాతావరణం చల్లబడిపోయింది. అక్క, నువ్వు బాధపడకు. తను విశ్రాంతి గదికి ఆహ్వానం కోసం వెళ్ళాడు. అంతా బాగైపోతుంది. దాని గురించి బాధపడట్లేదు.
అక్క, జీన్సిక్సువాన్ మొండివాడు, ఎక్కువ ఆలోచించనక్కర్లేదు. నేను దాని గురించి ఆలోచించటం లేదు. ఉక్సియాన్ నడవడికని చూసి తనని జీన్ అవమానిస్తాడేమో అని. తను ఇతరులతో బాగున్నంత వరకు తను ఎవరూ అనుమానించారు కదా. తను అక్కడ ఎవరితోనూ సరదాగా గడుపుతూ ఉండడని చెప్పడం కష్టమే కదా. నీకు తెలుసు కదా, ఉక్సియాన్ అన్నీ మనసులోకి తీసుకుంటాడు, అది ఏ విషయమైనా కానీ. లాన్, మీరేంటి ఇక్కడ? అక్కా, అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? ఇంకా కాపలా అవసరమేముంది? ఇలాంటి ఒక మంత్రంతో నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆశ్చర్యంగా ఉందే, మనం మళ్ళీ కలుసుకున్నాం. అది సరే, మీరు ఇంత రాత్రి వేళ ఏంటిక్కడ? నిద్ర పట్టడం లేదా? చూడండి లాన్, నేను మా అక్కని కలవడానికి వచ్చాను. నా దగ్గర అనుమతి పత్రం కూడా ఉంది, కావాలంటే చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. అనుమతి లేకుండా లోపలికొచ్చి ఇక్కడ నియమాల్ని ఉల్లంఘించావు. ఏంటి? రాత్రులు దొంగచాటుగా వచ్చిన వాళ్ళు పొద్దున వరకు నిరీక్షించాలి. నువ్వు 2 నియమాలని ఉల్లంఘించావు. అనుమతి లేకుండా లోపలికి రావటం, మద్యపానాన్ని ఇక్కడికి తీసుకురావటం. దీనికి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నా మాట వినండి. నేను ఈరోజు మొదటిసారి మీ గురుకులానికి వచ్చాను. నాకు ఇక్కడ నియమాల గురించి పెద్దగా తెలీదు. నేను ప్రమాణం చేస్తున్నాను, ఇంకోసారి ఇలా జరగదు. ఏదో అక్కని అన్నయ్యల్ని వెతికే హడావిడిలో ఇదంతా జరిగిపోయింది. కాబట్టి ఈ ఒక్కసారికి మీరు వదిలేయండి, ఒక్కసారే, సరేనా? ఇందులో మధురమైన మద్యం ఉంది, ముంత కూడా మీరే ఉంచుకోండి. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించడం 3వ నేరం. ఒక్క మాట చెప్పండి, మీరు నియమాలను ఎప్పుడు ఇలాగే పాటిస్తారా? సాయంత్రం కూడా కారణం లేకుండా నా నోరు మూయించారు. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను వెళ్ళనివ్వండి.
నేనెప్పుడు అనుకోలేదు తనకి యుద్ధ కళలు ఇంత బాగా వచ్చని. నేను ఈరోజు బాగా అలసిపోయాను. మనం ఇంకెప్పుడైనా పోరాడదాం. లజాన్, ఇలా చేయడం ఏం బాలేదు. వెనక్కి తిరుగు. ఏంటి? ఏమిటివి? ఇవి మా గురుకులంలోని నియమాలు. ఇన్ని నియమాలా? దాన్నిక కింద పెట్టు. ఇక్కడ శిక్షణ పొందడానికొచ్చావు. స్వయంగా నువ్వే చదువు ఎన్ని నియమాలను ఉల్లంఘించావో. చూడండి, నేను మీ కఠినమైన గురుకులంలో జన్మించినందుకు ఎంతో అదృష్టవంతుణ్ణి. మీకు ఈ గురుకులంలో తాగితేనే కదా ఇబ్బంది. నేనిక్కడ బయట కూర్చొని దీన్ని తాగొచ్చు కదా, అప్పుడు మీకేం ఇబ్బంది లేదుగా. క్రమశిక్షణ లేదు. మీకు తెలుసుగా, ఇక్కడున్న అమ్మాయిలందరూ ఎప్పుడు చూసినా మీ గురించే తెగ గొప్పలు చెప్తూ ఉంటారు. నాకు ఈర్షగా ఉంటుంది. ఏ విషయంలో? నిజానికి పాపం ఆ అమ్మాయిలు ఎవరినైతే ఇష్టపడుతున్నారో అతను ఎప్పుడూ నియమాల్ని పాటించే ఒక కఠినమైన మనసు కలవాడని. కానీ నువ్వేం బాధపడకు, ఎందుకంటే యన్మెంగ్ తిరిగి వెళ్ళిన వెంటనే నేనే స్వయంగా వాళ్లతో నాతో పాటు రా. మావయ్య, తన చావు విచిత్రంగా ఉంది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. చూస్తుంటే తన మీద ఎవరో చేతబడి చేసినట్టుంది. వాంగ్జీ ఒక్క శవాన్ని మాత్రమే తీసుకొచ్చాడా? అలాగే మన చుట్టూ ఉన్న రాజ్యాల వారికి సమాచారం అందించాం. గత కొన్ని రోజులుగా వాళ్ళలో చాలా మంది కనిపించకుండా పోతున్నారంట. కాబట్టి నేను వాంగ్జీని అదేంటో కనిపెట్టమని పంపించాను. ఇక ఇతను బయట కుటుంబానికి చెందిన మన శిష్యుల్లో ఒకడు. ఇది ఒక క్షుద్రుడు. మావయ్య, ఎవరక్కడ శబ్దం చేస్తోంది? నేనే అన్నయ్య.
చూడండి వేయి గారు, ఈ మేఘాల ఆలవాలం మీ సొంత చోట్లా కాదు. ఇక్కడ చాలా నియమ నిబంధనలుంటాయి. మీరిక్కడికి కొత్త, కాబట్టి మేము నిన్నేమీ అనలేం. కానీ మీరు నియమాలని అతిక్రమించారు, దాన్ని కూడా ఒప్పుకోము. కాబట్టి అందుకు మీకు శిక్ష తప్పదు. ఇక ఆ శిక్ష ఏంటో వాంగ్జీ, అదేంటో నువ్వే చెప్పు. మొత్తం నియమాలను 300 సార్లు రాయాలి. వాంగ్జీ, నువ్వు తన మీద వేసిన మంత్రాన్ని వెనక్కి తీసుకో. వెనక్కి తీసుకో. జెవుజున్, నా మాట వినండి. ల్యాన్ చెప్పిందంతా అబద్ధం. తాను చాలా మూర్ఖుడు. తనను ఏమడిగినా సరే సమాధానం మాత్రం చెప్పడు. నేను మీకు వివరిస్తాను. నిజమేంటంటే మేము ఇక్కడికి సూర్యాస్తమయానికి ముందే చేరుకున్నాం. కానీ తర్వాతే తెలిసింది ఏంటి అంటే మేము ఈ ఆహ్వానాన్ని పోగొట్టుకున్నాము. కానీ అందులో మా తప్పేమీ లేదు. ఇలా జరగడానికి కారణం ఆ నెమలి జింజిన్ షువాన్. ఎలాగోలా మేము ద్వారం దాకా వచ్చాం, కానీ మమ్మల్ని ఇతను లోపలికి రానివ్వలేదు. మాకు వేరే దారి లేక నేను ఒక్కడనే ఆ ఆహ్వాన పత్రం వెతకడానికి వెళ్ళాను. పైగా ఇక్కడ గుసు మద్యం ఎంత ప్రసిద్ధమైందో మీకు తెలుసు కదా. అందుకే నాతో 2 ముంతలు తెచ్చాను. కానీ ఇతను అందులో నుండి ఒక్క బొట్టు కూడా తాగనివ్వలేదు. పైగా ముంతలు కూడా పగలగొట్టాడు. నేను అలా ఎందుకు చేశామని అడిగితే మాట్లాడకుండా నా మీద మంత్రం వేశాడు ఇతను. ఇలా చూడండి, మీరు మా నియమాలని చాలా ఉల్లంఘించారు. కాబట్టి అందుకు మీరు వాంగ్జీని తప్పు పట్టలేరు. ఇంకోటి ఏంటంటే, మీ అక్కతో పాటు వచ్చిన వాళ్ళు లోపలే ఉన్నారు. దానికి వాంగ్జీకే కృతజ్ఞతలు చెప్పాలి. అవసరం లేదు. మా అక్క వాళ్ళు లోపల ఉన్నారా? వాళ్ళని తనే లోపలికి వదిలేడా? అయితే నువ్వు కనిపించేంత మొండివాడివి కాదన్నమాట. మీరు నాతో ఈ విషయం ముందెందుకు చెప్పలేదు? దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరుతున్నాను. సరే, ఇక చూడండి, మీరిక్కడి నుంచి వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి. జీవుజున్ తను చనిపోయాడా? తెల్లని గుడ్డతో కప్పేశారు. ఏమన్నారు మీరు? నేనేమైనా తప్పు చెప్పానా? అంటే ఏం లేదు. నేను మధ్యాహ్నం అతన్ని ద్వారం దగ్గర చూసినప్పుడు ఆ సమయంలో అతను బ్రతికే ఉన్నాడు. నేను నీకు చెప్పిన విషయాలు నీకర్థమయ్యాయా? చిత్తం ప్రభు, నాకర్థమైంది. నేను నీతో పాటు వించావుని పంపిస్తాను. తను నిన్ను మేఘాల ఆలవాలానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత అంతా ఇక నీ ఇష్టం. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్న ఈ ఇన్ ముక్కలాగే డిఫెన్ కొండల్లో ఒకటుంటుంది. దాన్ని నువ్వు సులభంగా గుర్తుపట్టగలవు. దాన్ని నువ్వు త్వరగా కనిపెట్టి నా దగ్గరకు తీసుకురావాలి. కాని ప్రభు, నేను చెప్పు. నింగ్ చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉన్నాడు. నేను తనని నాతో తీసుకువెళ్ళొచ్చంటారా? అంటే నువ్వు తనను మళ్ళీ ఇబ్బంది పెడదామనుకుంటున్నావా? అలాని కాదు ప్రభు. మంచిది, నీకేం కావాలో అది తీసుకో. నింగ్ విన్కి ప్రత్యేకమైన విద్యలున్నాయి. తను నీకు తప్పక సహాయపడతాడు. తప్పకుండా ప్రభు. మీరు రేపే వెళ్ళాలి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చిత్తం ప్రభు.
మీరది చూసారా? ఇతను చనిపోయినట్టున్నాడు, కానీ చనిపోలేదు. కానీ తనని ఏదో ఒక శక్తి ఎంతగానో ప్రభావితం చేస్తోంది. నిజానికి ఇతను చనిపోలేదు, కానీ ఒకవేళ తను... ఏంటి విషయం? చెప్పడం కొంచెం కష్టమే. చూస్తుంటే తన ఆత్మ ఎవరి వశంలోనూ ఉందనిపిస్తోంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇదో కీలుబొమ్మ. అది ఒక కీలుబొమ్మలాగా. వాళ్ళిప్పుడు ఇతనితో ఎలాంటి పనైనా చేయించగలరు. వాంగ్జీ, చెప్పండి. వాంగ్జీ, ఏమైంది నీకు? లోపలున్న ఆ వ్యక్తి గురించే నేనిప్పుడు ఆలోచిస్తున్నాను. మామయ్యతో నేను ఇప్పుడే మాట్లాడాను. సరైన కారణం ఏంటో ఇంకా తెలీదు. కానీ చూస్తుంటే ఎవరో క్షుద్రకుడు చేసిన పని వల్లే ఆయన అలా చనిపోయాడు. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళు ఖచ్చితంగా ఏదో పథకం రచిస్తున్నట్టున్నారు. నాకింకేమనిపిస్తోందంటే ఇలా మన వాళ్ళు కనిపించకపోవడం కూడా దీనికి ఆరంభంలో అనిపిస్తోంది. అయితే మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతానికి మనం ఈ ప్రాంతాన్ని పూర్తిగా వెతకాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ... చెప్పండి. ఇదంతా వదిలేసే. నేను కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. వాంగ్జీ, ఆ కనబడకుండా పోయిన వాళ్ళని వెళ్ళి నువ్వు మళ్ళీ వెతుకో. ఒకటి గుర్తుపెట్టుకో, అజాగ్రత్త అస్సలు పనికిరాదు. నాకు అంత అర్థమైంది. మీరు నా గురించి కంగారు పడకండి. నిన్ను కాక నేను ఎవరిని నమ్ముతాను? నాన్న చనిపోయినప్పటి నుంచి నేను నీతో దురుసుగా ప్రవర్తించినప్పటికీ నువ్వు చాలా ఓర్పుగా ఉన్నావు. నాకు అనిపిస్తూ ఉంటుంది నిన్ను బాగా కష్టపెట్టానని. ఇప్పటికే మీ మీద చాలా బాధ్యత ఉంది. దానిలో నేను భాగం తీసుకుందాం అనుకుంటున్నాను. పాఠాలు జరిగేటప్పుడు నువ్వు నాతో ఉండటం మంచిదనిపిస్తోంది. నీ వయసు కుర్రాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్లతో స్నేహం చేయడం నీకు మంచిదవుతుంది. నాకు ఆ కుర్రాడు వీ పట్ల చాలా మంచి అభిప్రాయం ఉంది. కొన్నిసార్లు అతను అతిగా ప్రవర్తించినా కూడా అతను తెలివైనవాడు. నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అలాగే మంచి మనసున్నవాడు. వాంగ్జీ, తనకంత సామర్థ్యం లేదని నువ్వనుకుంటున్నావా? ఎందుకంటే మీ ఇద్దరు తలపడ్డారు కదా. జియాంగ్, ఎందుకు నవ్వుతున్నావు? ప్రభు, నేను ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఈ కీలుబొమ్మలన్నీ కూడా ఆరంభం మాత్రమే. దీనికంటే ఎన్నో అద్భుతాలు చూశాడు. ఇది నిజమా? మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వచ్చి దీన్ని చూడొచ్చు. లేకపోతే మీరు దీన్ని పరీక్షించడానికి ఇంతమంది యోధుల్ని ఎందుకని అపహరించారు? జియాంగ్, నువ్వు నాతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడు.
నాకు చావంటే భయం లేదు. నాకు చావు కొత్త కాదు. నువ్వు నాకు ఆ 3 ముక్కల్ని కనిపెట్టడానికి సహాయపడితే మిగిలిన అన్ని రాజ్యాలను గెలవచ్చు. అప్పుడు నీ బ్రతుక్కి ఒక అర్థం ఉంటుంది. ఒక్కటి మర్చిపోకండి ప్రభు, నాకు పక్క వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించాలని ఏమాత్రం లేదు. నేను మిమ్మల్ని కలుసుకున్న మొదటిసారి నా కోరిక ఏమిటో చెప్పాను. మీరు అది మర్చిపోలేదని అనుకుంటున్నాను. మరేం పర్వాలేదు. నాకొక్కసారి ఆ 4 ముక్కలు చేతికొచ్చాక తరువాత నీ కోరికను నేను తప్పక నెరవేరుస్తాను. ముందుగానే నా ధన్యవాదాలు ప్రభు. జియాంగ్, జఫాన్ పడమర భాగం, గుసు తూర్పు భాగం, ఇక ఉత్తర భాగం, వీటిలో మిగిలిన 8 ముక్కలెక్కడున్నట్టు? ప్రభు, మన ఇద్దరి మధ్య జరిగిన మాటలు గుర్తున్నాయి కదా. మీరు ఏ రోజైతే నన్ను ఆ రాజ్యం మీదకి వెళ్ళమని స్వయంగా చెప్తారో ఆ తర్వాతే ఆ చివరి ముక్క గురించి నేను మీకు చెప్తాను.何